హైవేస్ ఒక మనిషి అన్నవాడు దేశం ఫస్ట్ అన్నట్టు బతకాలి. ఇది పూర్వకాలం కూడా మీరు తీసుకుంటే తన రాజ్యం తన దేశం అన్నట్టుగా ఉంటారు. కానీ మన దగ్గర చాలామంది ఫస్ట్ వాడంతే, ఫస్ట్ ఆమె అంతే, స్వార్థం స్వార్థం స్వార్థం. మిలిటరీలో పనిచేసే వాళ్ళు, రాజకీయంలో అత్యంత అరుదైనటువంటి వాళ్ళు, పోలీసులో కూడా కొంతమంది, ఈవెన్ మన సమాజంలో కొంతమంది నేషన్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ అనుకుంటారు, లేదా నేషన్ ఫస్ట్ సెల్ఫ్ నెస్ట్ అనుకుంటారు. వాళ్ళల్లో ఒకప్పుడు లెఫ్టినెంట్ కల్నల్, నేడు కల్నల్గా ప్రమోషన్ అన్నమాట వచ్చినటువంటి కెప్టెన్ ప్రశాంత్ శ్రీకాంత్ పురోహిత్ ఒకరు. 2008 మాలేగో పేలుళ్ళు మీకు తెలుసు. గత కొద్ది రోజులుగా మాట్లాడుకున్నాం. హైకోర్టు వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. దెర్ ఈజ్ నో ప్రాపర్ ఎవిడెన్స్. మొత్తం ఈయన 8 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. 17 సంవత్సరాల పాటు ఆ వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఆనాటటువంటి కాంగ్రెస్ హోంమంత్రి చిదంబరం వీళ్ళని ఏ రకంగా టార్చర్ పెట్టాడంటే, హిందూ ఉగ్రవాదులు కొత్త పదాన్ని సృష్టించి ముస్లిం టెర్రరిస్టు ముండా కొడుకులతో కలిసి వాళ్ళైనా టెర్రరిస్టులు మరి వీళ్ళెవరు అన్నట్టు ఆ రోజు మసీద్ దగ్గర బాంబులు జరిగితే అది హిందువులే చేశారు, ఇది హిందూ ఉగ్రవాదం అంటూ కొత్త పదం తగిలించి ఆనాటి నుంచి హిందువులకు విషయం చెప్పడం మొదలెట్టాడు. అది ముస్లిం టెర్రరిస్టులు ఎలా ప్లస్ అయిందంటే మీ అందరికీ తెలిసిందే. నాకు అది కాంగ్రెస్ అంటే కంపరం. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ అన్నప్పుడు లోకల్గా ఉన్నటువంటి నాయకులు చూసి మాత్రం నేను గౌరవిస్తాను. బట్ ఓవరాల్గా అన్నప్పుడు కాంగ్రెస్ అసలు నచ్చదు అనమాట. మరలా చెప్తున్నా, ఇక్కడ కాంగ్రెస్ బతికుందంటే రేవంత్ రెడ్డి మరి కొంతమంది వల్ల, అలా కర్ణాటక వచ్చి డీకే శివకుమార్ వల్ల, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళ గవర్నమెంట్ మరి అక్కడ ఏంటో నాకు తెలియదు. ఇక ఓవరాల్ మీ దేశం అంతా చూడండి, కాంగ్రెస్ ఎక్కడ అసలు అడ్రస్ కూడా లేదు. చూడు, విషయం ఏంటని చెప్పేది, ఆనాడు కాంగ్రెస్ కుట్రపూరితంగా హిందువుల్ని 14 మందిని అరెస్ట్ చేసి లోపలేశారు. అందులో ఆమె ప్రజ్ఞా ఠాకూర్ ఎవరు ఉన్నారు కదా, సాధ్వి సమయం ఒక ఆమె కూడా ఉన్నారు. మొత్తానికి వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే, మరి తప్పేం లేదు కదా. లెఫ్టినెంట్ కల్నల్ ఉన్నటువంటి వ్యక్తిని దేశద్రోహం నేరం కింద బ్లాంబాస్లో ఇరికించి వేధించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేరు చెప్పు, ఆయన మీ వెనకూడని చెప్పేసి వేధించారు. మీరు ఎన్నెన్నో చేసుకోండిరా, దేశమే ఫస్ట్, ఆ తర్వాత నేను నా ప్రాణమైన, నేను అబద్ధం చెప్పను, నా వెనక ఎవరు లేరు, అసలు మేము బాంబ్ బ్లాస్ట్ చేయడం ఏంటరా బాబు, నా దేశంలో నా వాళ్ళని ఎందుకు చంపడం అని చెప్పేసి చెప్పాడు. బట్ ముస్లింలో ఉన్నటువంటి టెర్రరిస్టులు అలా కాదు కదా. పాకిస్తాన్ నుంచి ఎంతమంది చంపేసుకుంటారు వాళ్ళే. ఆ షియాలోని సున్నీలు, సున్నీ షియాలు ఏంది అసలు వాళ్ళ అరాచకాలు. సో అంతే ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, మన భారతదేశంలో మోడీ పరిపాలనలో నిజమైనటువంటి దేశభక్తులకి, అర్హులైనటువంటి వారికి అందర్శనమని అందుతూనే కొంచెం లేట్ అయినా, అలా ఇప్పుడు ఈయనని ఆ కేసులో ఈయన బాధితుడు నాట్ నిందితుడు అని తెలుసుకొని ఆయనకి ప్రమోషన్ ఇచ్చారు. పూర్తి స్థాయిలో కల్నల్గా ఆయన ఇప్పుడు పదవి బాధ్యతలు స్వీకరించి ముందుకెళ్తా ఉన్నారు. ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. కల్నల్ ప్రశాంత్ శ్రీకాంత్ పురోహిత్